ఫస్ట్ మనం ఏం చేసుకుంటాం? క్రిస్మస్ అంటే ప్రార్థన చేసుకుంటాం, తర్వాత వర్షిప్ చేస్తాం, తర్వాత డాన్సులు స్కిట్లు అన్నీ వేస్తాం కదా. వేస్తామా ఏమా? వేస్తాం కదా. అయితే మీ అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ చెప్పారు ఎవరు మాకు? నన్ను విష్ చేయరా? సరే సరే కానీ ఇంకా వర్షిప్ టీం రాలేదు, చూద్దాము ఎంతసేపట్లో వస్తారో. హే శాంతి, ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? అయ్యో ఈరోజు December 25th, మర్చిపోయావా? క్రిస్మస్ ప్రోగ్రామ్స్. అవును కదా, అయ్యో మర్చిపోయినా నేనైతే. అయ్యో అయ్యా మమతక్క మర్చిపోయిందంట క్రిస్మస్ అని. వాళ్ళ చెప్పండి అక్కకి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి. అక్కకి చెప్పండి. అక్క పొద్దున్నే ఇప్పుడే పళ్ళు తొమ్ముకోకుండా వచ్చినట్టుంది అక్క. ఏంటి ఏంటి ఏం చేస్తున్నారు, ఏంటి ఇదంతా హడావడి ఏంటి అని అడుగుతుంది కదా. అక్క కళ్ళు తెరవ కాదండి. సరే ఏంటి శాంతి, ఈరోజు అంటే క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటారు అసలు? క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటారా? తప్పడిగా మీలో ఎవరికి తెలుసు క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటారని? చెప్పు. ఏసయ్య పుట్టాడంట. ఏసయ్య పుట్టాడా? మీకు తెలీదా? మీకు తెలీదా? అంటే ఏసయ్య పుట్టినట్టు తెలుసు, ఈ రోజు అని తెలియదు. ఈ రోజు మనం క్యాలెండర్ ప్రకారం ఈ రోజు జరుపుకుంటాము. ఈ డిసెంబర్ నెలలో ఏ రోజన్నా పుట్టచ్చు దేవుడు. అయితే మరి ఈ రోజు ఏం చేస్తున్నాం? ఈ రోజు ఫస్ట్ మనం ప్రే చేసుకుందాం. ఎవరన్నా ఒక ఆంటీ వచ్చి ప్రే చేస్తారు, తర్వాత వర్షిప్ టీం వచ్చి పాటలు పాడతారు, తర్వాత ఇంకా కొంతమంది పిల్లలు చాలా డాన్స్లు, చాలా స్కిట్లు, చాలా మెమరీ వర్స్లు బాబోయ్ చాలా నేర్చేసుకున్నారు. అవన్నీ మనం ఈరోజు చూద్దాం. ఓకే, అయితే నేను రెడీగా ఉన్నా అన్ని చూడడానికి. మీరు రెడీగా ఉన్నారా? ఎంతమంది రెడీగా ఉన్నారు? ఓకే ఓకే. అయితే మెమరీ వర్సెస్ ఎవరెవరు ఏం చెప్పినారో నేను అందరిని అడుగుతాను అనమాట. ఎవరెవరు ఇప్పుడు హారికకు ఉంది, హారికకు ఏం మెమరీ వర్స్ చెప్పిందో నేను మిమ్మల్ని అడుగుతా. మర్చిపోవద్దు. మరి వాళ్ళు ఏం చెప్పినారో మీరు జ్ఞాపకం తెచ్చి పెట్టుకొని మళ్ళీ నేను అడిగినప్పుడు మీరు అందరు చెప్పాలా. ఓకేనా? మమతా నువ్వు కూడా. ఎందుకంటే నీకు క్రిస్మస్ ఈ రోజు కానీ నీకు తెలియదు కదా, నీకు పనిష్మెంట్ ఇవ్వాలా. ఓకేనా? మొత్తం విని మొత్తం చూసి నేను లాస్ట్ కి అందరికి క్వశ్చన్స్ ఇస్తా. నా క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇచ్చిన వాళ్ళకి నేను గిఫ్ట్ ఇస్తా. అయితే మేము రెడీగా ఉన్నాం, అందరు చెప్పండి. రెడీగా ఉన్న వాళ్ళందరూ ఓ yes అనండి. ఓకే సరే, మనం అందరం వర్షిప్ చేసుకుందాం. గొప్ప దేవుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ గొప్ప మహాకృప పట్ల వందనాలు ప్రభువా. నువ్వు గొప్ప దేవుడు అయ్యా, రాజుల రాజువి, ప్రభుల ప్రభువి, సర్వోన్నతుడు అయిన దేవుడివి, సర్వాధికారివి, సర్వ సృష్టికర్తవి తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ గొప్ప మహాకృప పట్ల వందనాలు చెల్లిస్తున్నాం. మా తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రభువా నువ్వు మమ్మల్ని పేరు పెట్టి పిలుచుకున్నావు. నీ సొత్తుగా నువ్వు మమ్మల్ని ఏర్పరచుకుని ఉన్నావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తల్లి విడిచిన తండ్రి విడిచిన నువ్వెప్పుడు మమ్మల్ని విడవవు, ఎడబాయవు. నీ గొప్ప మహాకృపతో మమ్మల్ని కట్టి ఉన్నావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ స్థలం పట్టి వందనాలు ప్రభా. ఈ రోజునైనా క్రిస్మస్ అయినా ప్రోగ్రామ్గా బిడ్డలందరూ కలుసుకొని ఉంటుండగా నీ గొప్ప మహాకృపతో నింపండి. చిన్న బిడ్డల ప్రభా ఎంతో ఆశతో ఉంటుండగా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. నాయన నీ కృపలో మమ్మల్ని కట్టండి. ఒక కుటుంబంగా ఇక్కడ కూడి ప్రభా నీకు మహిమ కలిగినట్లు ప్రతి ఒక్క బిడ్డని నువ్వు ఆశీర్వదించండి, అభిషేకించండి, బలపరచండి. నీ కృపలో భద్రపరచుకోండి, నువ్వు ఆశీర్వదించండి. నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నువ్వు చేసిన మేలు పట్ల వందనాలు తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మేము నీకు ఏమిచ్చి చెల్లించలేము నాయన. మా హృదయ పూర్తిగా తండ్రి మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీకు ఏమిచ్చినా సరిపోదు ప్రభువా. మా హృదయాన్ని మీకు అప్పగించుకుంటున్నామయ్యా. నీ కృపలో కట్టండి, బిడ్డలందరినీ దర్శించండి. బిడ్డలు ప్రోగ్రాం చేస్తుండగా నీకు మహిమ కలగాలి ప్రభువా. ప్రతి ఒక్క విషయంలో నీ కృప, కనికరము, ప్రేమను దయచేయండి.
శ్రీన్ బాబుని శ్రవంతిని నాయన బిడ్డలను ప్రత్యేకమైన అభిషేకంతో నింపండి అయ్యా. ఈ స్థలం పట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం, బిడ్డల పట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం, ఈ సేవ పట్ల నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్క విషయంలో నీ కృపా కనికరంతో కట్టండి నాయన. మీరు మాతో మాట్లాడండి నాయన. మీరు మంచి తండ్రి దేవానికి వందనాలు. రివరి కరమందల వరి కురుదర వర్షందరల ముందర వరి కురుదర వర్షకర వరి కురుదర వర్షరవ నీ హస్తము చాపండి, నీ సన్నిధి విడుదల చేయండి. ఈ లోకంలో ఉండేవాడు కంటే మా లోపల ఉన్నవాడు గొప్పవాడు అన్నావు ప్రభా. గొప్పవాడుగా మా జీవితంలో గొప్ప కార్యం చేసి ప్రతి ఒక్క మహిమ మీకు కలిగినట్లు గొప్పగా మమ్మల్ని వాడుకోమని ఈ ప్రోగ్రాం అంతట్లో మీరు తోడే ఉండి బిడ్డల మీద మీ హస్తము చాపి నీ నామం మహిమ పరచుకోమని తండ్రి యేసు పరిశుద్ధ నామం అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. సందడి పశువుల బాటలో సందడి దూతలు వచ్చేనంట, సందడి పాటలు పాడేనంట, సందడి బెత్లెహేములోనంట, సందడి పశువుల బాటలో సందడి దూతలు వచ్చేనంట, సందడి పాటలు పాడేనంట, రారాజు పుట్టేనని సందడి రారాజు పుట్టేనని సందడి
happy Christmas. Merry, Merry Christmas, Christmas. Wish you a Merry Christmas. Happy, Happy Christmas, Christmas. Wish you a Happy Christmas. Merry, Merry Christmas, Christmas. Wish you a Merry Christmas. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవా స్తోత్రము తండ్రి, స్తోత్రము ప్రభా. మనమందరము స్తుతి గానము స్తుతి యాగము దేవునికి అర్పిద్దాము. హల్లెలూయా. స్తోత్రము ప్రభా, స్తోత్రము ప్రభా. నేను స్తుతించిన చాలదు ప్రభా. మా బ్రతుకు దినములన్నిటిలో ప్రభా తండ్రి నాయన నిన్ను పొగడిన చాలదు ప్రభా తండ్రి. దేవా మాకేమి ఉన్నా లేకపోయినాను ప్రభా తండ్రి నాయన నిన్ను స్తుతిస్తాము ప్రభా. నీ నామము కనపరుస్తాము తండ్రి, నీ నామమును హెచ్చిస్తాము తండ్రి నాయన. దేవా స్తోత్రం ప్రభా. స్తోత్రార్హుడవు, స్తుతులకు పాత్రుడవు, మహిమకు యోగ్యుడవు. నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. దేవా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవు, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. అవును తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. మనమందరము ఏకకంఠముతో ఏకాత్మతో మనమందరము కలిసి దేవుణ్ణి స్తుతిద్దాము, దేవుణ్ణి ఆరాధిద్దాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం ప్రభా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించిన
పరిశుద్ధ మీకు వందనాలు ప్రభా. స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా. పరలోకమున తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. తండ్రి అవును ప్రభా, మీ పునరుద్ధాన దినమున తండ్రి యేసయ్యా, అవును ప్రభా, మీరు జన్మించిన ఈ శ్రేష్టమైన దినము ప్రభానైనా మేమందరము తండ్రి యేసయ్యా మీ సన్నిధిలో ప్రభా కూడుకొని ప్రార్థించి ఆరాధించి ప్రభానైనా మిమ్మల్ని స్తుతించే భాగ్యము దయచేసినందుకు మీకు వందనాలు ప్రభా. అవును ప్రభా, మీరు లోకంలోకి తండ్రి నైనా మా కొరకే వచ్చి ఉన్నారు తండ్రి పరిశుద్ధాత్మదేవ. అవును ప్రభా, పేదవాడిగా జన్మించి ప్రభానైనా మమ్మల్ని అందరినీ ప్రభానైనా దరిద్రుల నుంచి ప్రభానైనా విముక్తి కలగజేసిన దేవుడు తండ్రి యేసయ్యా. తండ్రి సర్వోన్నత సర్వ సృష్టికర్త మీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇక్కడ ప్రభానైనా ఈ ఆరాధనలో తోడున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సన్నిధిలో ప్రభానైనా ఈ స్థలంలో ప్రభానైనా కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా, చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారి వరకు తండ్రి నాయన మీ యొక్క శక్తి బలముని దయచేయండి ప్రభా. యేసయ్య ఈ ప్రోగ్రాం అంతట్లోనైనా మీ యొక్క కాపుదల దయచేయండి తండ్రి యేసయ్య. పరిశుద్ధాత్మదేవ తండ్రి నాయన మీకే వేలాది వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా అని ప్రభా దేవదూతల చేత స్తుతింపబడుచున్న దేవా మీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. యేసయ్య తండ్రి నాయన ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలము తండ్రి యేసయ్య. తండ్రి నాయన ఏ తెగులు మా గుడారమును సమీపించకుండా తండ్రి యేసయ్య, ఎటువంటి చీకటి అంధకార శక్తులు మమ్మల్ని తాకకుండా తండ్రి యేసయ్య, మమ్మల్ని ఇంతవరకు కాపాడిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభా. ఈ రోజు ప్రభా తండ్రి మేమందరము ఈ విధంగా కూడుకున్నామంటే తండ్రి యేసయ్య, అది కేవలం నీ కృప 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 తండ్రి యేసయ్య. తండ్రి మీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మరొక్కసారి ప్రభా జరగబోయే ఆరోగ్యాన్ని ప్రభా, జరగబోయే ప్రభా ప్రోగ్రాం మీరు జ్ఞాపకం చేసుకుంటండి. ప్రతి ఒక్క బిడ్డని ప్రభా మీరు ముట్టండి తండ్రి యేసయ్య. నేను ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి పరిశుద్ధాత్మదేవ. మీ యొక్క ఆత్మకార్యము జరిగించుకొని మీరే మహిమ పొందమని తండ్రి ఇచ్చిన ప్రార్థన ఆలకించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. హల్లెలూయా. అందరు దయచేసి వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణము క్షమించిన ప్రకారము మా రుణం కూడా క్షమించము. మమ్మల్ని శోధనకు దేక దుష్టుల నుంచి తప్పించము. ఎందుకంటే రాజ్యము ఘనత మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. ఆర్ యు హ్యాపీ? ఎంతమంది సంతోషంగా చేతులెత్తండి. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే ప్లేస్ లేదు కాబట్టి. అమ్మా సౌండ్ రావాలి పండు. కొంచెం చక్కని ఆరాధన చేశారు కదా. మరి ఆరాధన ముందు ఒకటి అడిగారు, మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి? క్రిస్మస్ అంటే వెరీ గుడ్. హల్లెలూయా హల్లెలూయా. అందరి తలలో వచ్చండి ఒక్క నిమిషం. ఫస్ట్ ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాల కారణమూతుడైన తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మహిమగల రాజా, కృపగల తండ్రి నీకు స్తోత్రము ప్రభా. ఉదయకాల సమయంలో ఈ రీతిగా నా తండ్రి మిమ్మల్ని ప్రభా మమ్మల్ని ఏర్పరిచిన విధానమును బట్టి నీకు వందనాలు అయా. ఇది ప్రభు చేసిన దినము అయా. దీనిని బట్టి అయా ఇది సంతోషకరమైన సమయము, పండుగ సమయం తండ్రి నాయన. క్రీస్తు మా కొరకు ఈ లోకంలో భూమిపై జన్మించున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధంగా నరావతారం ఎత్తి ప్రభా మా కొరకు దివి నుండి భూమికి ఈ రోజు వచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నాయనా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇది మొదలుకుని ప్రభా నాయన ఈ కార్యక్రమం అంతము వరకు కేవలము నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లునుగాక తండ్రి నాయన. ఎంతో మంది వచ్చినారు ప్రభా, చిన్నారులు ఆశ కలిగి ప్రభా నాయన ఎంతో సంతోషంతో వారి ముఖంలో క్రీస్తు పుట్టాడని నాయన సంతోషంతో వారు వచ్చి ఉన్నారు తండ్రి నాయన. వారు ప్రోగ్రాం చేస్తుండగా వారికి బలమును, శక్తిను, జ్ఞానమును, వివేకమును మీరు దయచేయమని అడుగుతున్నాం నాయన. వీక్షిస్తున్న మాకును ప్రభా బంధువర్గములు, శ్రేయోభిలాషులు, సంఘమును, సంఘ కుటుంబంగా వచ్చి ఉన్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. తదుపరి కార్యక్రమం ముందుకెళ్తుండగా నీ కృపా కటాక్షములు నాయన కార్యక్రమం అయ్యేంత వరకు నాయన ప్రభా కొనసాగించమని ఈ పాదములు పట్టుకొని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఓకే.
ఈసారి చాలా ప్రోగ్రామ్స్ చేశారు కదా మీరందరూ. సో క్రిస్మస్ ఆరాధన చేసుకున్నాం. మరి మీ ప్రోగ్రామ్స్ ఎంతమంది డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉన్నారు? వెరీ గుడ్. 50% అందరు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉన్నారు. వెరీ గుడ్. దింపండి. వెరీ గుడ్. హల్లెలూయా. సో మనం ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ వెళ్ళే ముందు పాస్టర్ గారు, సూరారం నుంచి వచ్చిన పాస్టర్ గారు, శ్రీనివాస్ పాస్టర్ గారు మన ముందు 15 నిమిషాలు దైవ సందేశం అందిస్తారు. హల్లెలూయా. పిల్లలు వినండి. అయ్యగా పాస్టర్ గారు వాక్యం చెప్పినప్పుడు పిల్లలు నోటి మీద ఏం వేసుకోవాలా? వేలేసుకోవాలి. చెవులు అటువైపు ఇటువైపు ఉండదు. పాస్టర్ గారు ఏం వాక్యం చెప్తున్నాడు వినాలా. వాక్యం అయిపోయాక నేను మీకు ప్రశ్నలు అడుగుతాను. అయ్యగారు ఏం చెప్పారు, పాస్టర్ గారు ఏం చెప్పారు, అప్పుడు వాళ్ళకి గిఫ్ట్ ఉంటుంది, స్పెషల్ గిఫ్ట్. ఎంతమంది వింటారు? వెరీ గుడ్. మీరు సైలెంట్గా ఉంటే వాక్యం మేము వింటాం. హల్లెలూయా. హల్లెలూయా. మరి సంతోషం. ఎల్షదై సంఘము, చింతల్ ఎల్షదై సంఘానికి మీ అందరిని ఆహ్వానిస్తున్నాం. మీ అందరికి కూడా క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు. హల్లెలూయా. మరి ఎల్షదై సంఘం చింతల్ మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఈ సంఘంలో ఆహ్వానిస్తున్నాం. మరి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు మీ అందరికీ మా హృదయపూర్వక సంఘం తరపుగా వందనాలు. మరి ఇక్కడ మీరు మరియం ముందు పాపం చాలా డిసప్పాయింట్గా ఉన్నట్టు కనబడుతుంది. మరియం, యూ కెన్ ఎంజాయ్, స్మైల్ ప్లీజ్. ఎందుకంటే యు ఆర్ ద రీజన్ ఆఫ్ ద సీజన్. హల్లెలూయా. నువ్వే కారణ జన్మురాలివి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. సో ఎంతమందికి మరియం కనబడుతుంది? Able to see? Yes, baby Jesus ఉన్నారు. I think this is a time. Please stand up. మీరు కాదు. జ్ఞానులు, గొర్రెలు. యోసేపు ప్లీజ్. అయ్యో సారీ, యోసేపు భర్తను మర్చిపోయాను. యోసేపు యోసేపు ఉన్నాడు అక్కడ. యోసేపు చేయెత్తమ్మా, చేయెత్తండి. ఎస్. జ్ఞానులు మీ గిఫ్ట్లు చూపించండి. ఏం తెచ్చారయ్యా మీరు? ఆగండి. మీరు ఏం తెచ్చారు చెప్పండి. మీరు ఏం తెచ్చారు? బంగారం, సాంబ్రాణి, పోడు. మీరెవరు? కర్రలే మీ చేతిలో. ఎగ్జాక్ట్లీ. సో మీ వర్క్ ఏంటంటే మీరు నుంచోనే ఉండాలా. ప్రోగ్రామ్ అంతా కాళ్ళు అవుతాయి కాబట్టి ఒక ప్రోగ్రామ్ అయిపోగానే స్టార్ట్ అవ్వగానే కూర్చోండి, మళ్ళీ అయిపోగానే నుంచోండి. ఓకేనా? అది మీ ఎక్సర్సైజ్. ఓకే, వీళ్ళందరూ గట్టిగా తప్పట్లు పెడదాం. ఈ సమయంలో మరి పాస్టర్ గారిని ముందుకు ఆహ్వానిస్తున్నాం. పాస్టర్ గారిని ముందుకు ఆహ్వానిస్తున్నాం. క్లుప్తమైన సందేశం అయ్యగారు మనకు అందిస్తారు. క్రిస్మస్ వేడుకలను ప్రారంభించారు. క్రీస్తుని వెంబడించే వారందరినీ నా రాజ్యములో పనివారిగా పెట్టుకుంటానన్నాడు. మరి క్రీస్తుని వెంబడించేవారు అంటే యేసు ప్రభువుని నమ్ముకున్న వారందరూ కూడా నా రాజ్యంలో పని చేయొచ్చు అని చెప్పాడు. హల్లెలూయా. క్వాలిఫికేషన్ ఏంటి అమ్మా? క్వాలిఫికేషన్ ఏంటిది? యేసుక్రీస్తుని అంగీకరిస్తే చాలు, నా రాజ్యంలో మీరు పని చేయొచ్చు. అలాంటి గొప్ప చక్రవర్తి అండి. అక్కడి నుండి మనం యేసుక్రీస్తుని బాహాటముగా ప్రపంచవ్యాప్తంగా ఆరాధించడానికి ఆయన ఒక మూలకారకుడిగా కనబడతా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం నుండి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగిస్తాను. చాలా సమయాన్ని మనము మరి ఇంకా సంతోషించాల్సిన సమయం ముందున్నది కనుక దేవుని మాటలు కొన్ని జ్ఞాపకం చేద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం నుండి చూద్దాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. హల్లెలూయా. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చినటువంటి పేర్లు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతి, ఆయనకు ఇచ్చినటువంటి పేర్లండి ఇవన్నీ కూడా. ఒక మనిషికి ఇన్ని పేర్లు ఉంటాయా? ఉంటాయా? మహా అయితే ఒకటి, లేకపోతే
2. నా పేరు కూడా పాస్టర్ గారి పేరులాగే శ్రీనివాసు. తర్వాత ప్రభుని నమ్ముకున్నాక జాన్ బాబు అయింది. అంతకు మించి 2 కంటే 3 ఏం పెట్టుకోమను. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని గమనిస్తే ఆయన పుట్టుకలో నుండి కూడా, ఆయన పుట్టక ముందే యెషయా ప్రవక్త 750 సంవత్సరాల క్రితమే ఈ మాటలు జ్ఞాపకం చేశాడు. మనకొక శిశువు పుట్టాడు, మనకొక కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఈ కుమారుడు ఏం చేస్తాడయ్యా అంటే ఆశ్చర్యకరుడు. ఈయన అందరిలాగా జన్మించేవాడు కాదు. ఈయన జన్మలోనే ఆశ్చర్యపోయేటటువంటి విషయం ఉన్నది. ఈయన పుట్టుకే ఆశ్చర్యపోయేటటువంటి విషయం ఉన్నది. ఈయన ఎలా పుడతాడయ్యా అంటే ఒక కన్యకకు పుడతాడు. హల్లెలూయా. ఇక్కడ మనందరం ఎవరికి పుట్టామమ్మా? కన్యకకు కాదు మనం పుట్టింది. స్త్రీ పురుషుల కలయిక వల్ల పుట్టినటువంటి బిడలం మనం అందరం కూడా. మనందరం కూడా పురుష సంతానం అండి, స్త్రీ సంతానం కాదు. మనందరం పురుష సంతానం. జ్ఞాపకం చేసుకోవాలి. సైన్స్ కానివ్వండి లేదా బైబిల్ కానివ్వండి చెప్పేది ఏంటంటే మనందరం కూడా పురుష సంతానము. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరే స్త్రీ సంతానముగా ఈ లోకంలోనికి వచ్చారు. హల్లెలూయా. ఆయన ఎందుకు వచ్చాడయ్యా అంటే ఈ మానవాళి పాపము నుండి విడిపించడానికి వచ్చాడండి. మానవులు పాపం చేసిన తర్వాత మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఎటువంటి అవకాశము లేదు గనక, దేవుని దగ్గరికి వెళ్ళే మార్గం మూయబడింది గనక, ఏదైనా వనములో రాయబడినటువంటి మీరు మాటలు గమనిస్తే 3వ అధ్యాయంలో రాయబడింది, ఏదైనా వనమునకు మార్గ మధ్యన ఖడ్గ జ్వాలలను దేవుడు నియమించి ఇక ఎన్నడెన్నటికి కూడా ఆదామావ ప్రవేశించకుండా అక్కడ కెరూబులను మార్గమునకు అడ్డుగా దారికి కాపలా పెట్టాడు దేవుడు. హల్లెలూయా. మీరు నాతో నివసించే స్థలం ఎప్పుడైతే పాడైపోయిందో ఇక మీరు నా దగ్గరికి రాలేరు అని చెప్పి దేవుడు అక్కడ ఖడ్గ జ్వాలలను పెట్టాడు. మొదటి మానవుడు ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయాడో కడపటి మానవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఆ దారిని సరళము చేశాడండి. ఆ దారిని సరళము చేశాడు. హల్లెలూయా. మొదటి మానవుడు పాపం చేస్తే కడపటి మానవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చాడండి. అందుకనే ఆయన కన్య గర్భాన జన్మించాడు. ఆయన జన్మయే ఆశ్చర్యకరమైన జన్మ. హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం. హెబ్రీ పత్రిక 14వ అధ్యాయము 4వ అధ్యాయము 15వ వచనం చదవండి. 15వ వచనం చదవండి. 4:15. 4:15 చూద్దాం. హెబ్రీ 4:15. ప్రధాన యాజకుడు మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోను మన వలెనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడు పాపము లేనివాడుగా ఆగుపడెను. పాపము లేనివాడిగా ఉన్నాడట. హల్లెలూయా. మన వలె ఆయనకు కూడా శోధన వచ్చింది. మన వలె ఆయనకు కూడా పాపం చేసే అవకాశం వచ్చింది, చేసేటటువంటి స్వేచ్ఛ వచ్చింది. అయినా కూడా ఆయన పాపాన్ని చేయలేదు. హల్లెలూయా. పాపము చేయలేదు, పాపము ఎరుగలేదు, పాపమే తెలియదు ఆయనకి. అటువంటి పరిశుద్ధుడు ఈ లోకంలోనికి మన కోసం వచ్చాడు. ఇంకొక మంచి మాట చెప్పాలంటే కుమారుడు అనగా అర్థం ఏంటంటే మానవుల పాపముల నుండి పరిహరించేవాడే కుమారుడండి. మనకు పుట్టిన వారు కుమారులు కారు. హల్లెలూయా. మనకు పుట్టిన వారు కుమారులు కారండి. మనకు పుట్టిన వారు కుమారులు కారు, మనకు పుట్టిన వారు కొడుకులు కూతుర్లు. బాగా గుర్తుపెట్టుకోండి. శ్లోకాలలో రాయబడింది ఏంటంటే అంటే కుమారుడు అనేటటువంటి మాటకి అర్థం ఏంటంటే కుమ్ అంటే పాపము, హరుడు అంటే పాపమును పరిహరించేటటువంటి వాడు. ఆయనే కుమారుడు. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే పాపముల నుండి మనలను రక్షించుటకు. యేసు అనగా అర్థం ఏంటమ్మా? రక్షకుడు. యేసు అనగా అర్థం రక్షకుడు, రక్షించేవాడు. నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. మన అందరిని మన పాపాలను క్షమించడానికి, రక్షించడానికి, మనల్ని స్వస్థపరచడానికి,
మనల్ని బాగు చేయడానికి. అంతేకాకుండా ముఖ్యమైన విషయం ఏంటిదయ్యా అంటే ఈ లోకము నుండి మనము దేవునికి దూరం అయిపోతే ఆయన మరలా తిరిగి కలపడానికే మధ్యవర్తిగా వచ్చాడు. చూడండి, తిమోతి పత్రికలో ఒక మంచి మాట రాయబడ్డది. 2వ అధ్యాయం 5వ వచనం అనుకుంటాను. 1 తిమోతి 2:5 చదవండి ఒకసారి. తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. దేవుడు ఒక్కడే దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్తు యేసును నరుడు. ఆయనే క్రీస్తు యేసును నరుడు. హల్లెలూయా. ఈయన ఎవరంటమ్మా? మధ్యవర్తి. ఎవరైనా దేనికి మధ్యవర్తి? ఎందుకు మధ్యవర్తిత్వం జరిగించాడు అంటే దేవునికి మనకి ఉన్నటువంటి ఆ సంబంధం ఏదైతే ఉందో దాన్ని కలపడానికి ఆయన ఈ లోకములో మధ్యవర్తిగా వచ్చాడు. మనం పాపం చేస్తే ఆయన క్షమాపణ అడిగేవాడండి. నా కుమారుడు పాపం చేశాడయ్యా, దయచేసి ఆ కుమారుడిని క్షమించు. నా కుమారుడు అపరిశుద్ధుడు, దయచేసి ఆ కుమారుడిని క్షమించు. నా కుమారుడు అవినీతిమంతుడు, నా కుమారుడిని క్షమించు. నా కుమారుని యొక్క అవినీతి అంతయు నా మీద వేసుకుంటున్నాను, నా కుమారుని యొక్క అపరిశుద్ధత అంతా నా మీద వేసుకుంటున్నాను, నా కుమారుని యొక్క ఆ పాపం అంతా నా మీద వేసుకుంటున్నాను. నా కుమారుని నీవు దయచేసి క్షమించమని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి మనలందరి కోసము తన ప్రాణమును పెట్టడమే కాదండి, మనలందరినీ కూడా సంపూర్ణముగా రక్షించుటకు ఆయన సామర్థ్యము గలవాడని హెబ్రీ పత్రిక 7:25లో చెప్పబడతా ఉంది. సంపూర్ణముగా రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన పుట్టుకలో పాపము లేదు, ఆయన జీవితములో పాపము లేదు, ఆయన మరణములో పాపము లేదు. ఏమాత్రము కూడా ఆయన పాపము లేనివాడిగా ఈ లోకములో జీవించి మనందరికీ ఏం చేశాడయ్యా అంటే మార్గమును ఏర్పాటు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఏంటి ఆ మాట అంటే, యాకోబుకు ఒకానొకప్పుడు ఆది కాండంలో ఒక నిచ్చెన కనపడతా ఉందట. ఒక నిచ్చెన కనపడతా ఉందట. అది భూలోకమునకును పరలోకమునకును నిచ్చెనగా కనపడతా ఉందట. కనపడతా ఉన్నప్పుడు ఆయన కళ దర్శనం చూసిన తర్వాత లేచి ఏమన్నాడో తెలుసా అండి? ఇది పరలోకపు గవిని, ఇది దేవుని మందిరమే, ఇక్కడ దేవుని సన్నిధి ఉన్నది. దేవదూతలు పైకి కిందకి ఆ నిచ్చెన మీద పైకి వెళ్తున్నారట, కిందకు వస్తున్నారట, పైకి వెళ్తున్నారట, కిందకు వస్తున్నారు. దేవదూతలు పైకి కిందకి వెళుతున్నారు కానీ మనుషులు పైకి కిందకి రావట్లేదండి. హల్లెలూయా. యాకోబు చూసిన దర్శనములో ఏమి వెళ్తున్నాయమ్మా? దేవదూతలు భూమి మీదకి పరలోకానికి వెళతా ఉన్నాయి. భూమి మీదకి వస్తున్నాయి, పరలోకానికి వెళుతున్నాయి, కానీ మనుషులు వెళ్ళడానికి ఆస్కారము లేదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు బలియాగం అయిపోయి యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలోనికి వచ్చి మనందరి కోసం తన ప్రాణాన్ని పెట్టి మనల్ని తీసుకెళ్ళడానికి ఆయన దారి సరళం చేశాడండి. హల్లెలూయా. ఇప్పుడు దేవదూతలు కాదు వెళ్ళేది, మనమే ఆయన మార్గం గుండా వెళుతున్నాం. యోహాను సువార్త 14:6లో రాయబడింది, నేనే యేసు చెప్పెను, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరని. నా ద్వారానే. ఇప్పుడు ఆయన ఏమై ఉన్నాడా? ఆ యొక్క నిచ్చెనగా ఆయన మనకి మారిపోయాడు, మార్గదర్శకుడిగా ఆయన మనకి మారిపోయాడు, మధ్యవర్తిగా ఆయన మన జీవితంలో పనిచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు నీవు దేవునితో మాట్లాడాలంటే ఎవరితో మాట్లాడాలి? ఎవరితో మాట్లాడాలి? యేసుక్రీస్తుతో మాట్లాడితే దేవునితో నువ్వు మాట్లాడగలుగుతావు. ఇక మధ్యవర్తి ఎవరయ్యా అంటే పాస్టర్ గారు కాదు, కానీ మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభువే. నీతో నాతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనే తండ్రిగా, ఆయనే కుమారుడిగా, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడిగా ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ముగ్గురు కాదండి, ఒక్కరే దేవాతి దేవుడు, త్రిత్వమై ఉన్నటువంటి ప్రభువారే ఉన్నారు. ఆయన మన కోసము ఈ లోకానికి జన్మించాడు. ఈరోజు నీవు నేను ఎంత సంతోషించాలయ్యా అంటే విడుదల కలిగింది అని మనం సంతోషించాలి. హల్లెలూయా.
విడుదల, విమోచన దొరికిందని మనము సంతోషించాలి. ఒక దొంగ ఒకవేళ జైల్లోంచి విడిపించబడ్డాడు అనుకోండి, వాడికి ఎంత సంతోషం, ఎంత సంతోషం. మరలా తిరిగి నేను మా ఇంటికి వెళుతున్నాను, మరలా తిరిగి నేను నా యొక్క తల్లిదండ్రులను చూస్తాను, నా భార్య బిడ్డలను చూస్తాను, నేను పోగొట్టుకున్న స్వాస్థ్యాన్ని మరలా సంపాదించుకుంటానని ఒక దొంగ ఎంత సంతోషపడతాడో అంతకంటే 1000 రెట్లు ఎక్కువగా మనం సంతోషించాలండి. ఏంటిదయ్యా ఆ సంతోషం అంటే, దాస్యములో నుండి మనలను, పాపములో నుండి మనలను విమోచించి విడిపించుటకు ఈ లోక రక్షకుడు లోకానికి తెచ్చాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నిన్ను నన్ను విమోచించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు, నిన్ను నన్ను విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు, మనల్ని సంతోష పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనం ఎవరు దుఃఖపడడం దేవునికి ఇష్టం లేదండి, మనం ఎవరు కన్నీరు కార్చడం దేవునికి ఇష్టం లేదు. మనం ఎవరు పేదవారిగా, అడుక్కు తినేవారిగా, లేనివారిగా, అప్పుల పాలైపోయి, రోగాల పాలైపోయి, బలహీనతలలో మునిగిపోతా ఉంటే దేవుడు పైన కూర్చొని సంతోషించేవాడు కాదు. మన దేవుడు ఎటువంటి వాడయ్యా అంటే, మన బలహీనతలలో పాలివాడై ఉన్నాడు, మన సమస్యలలో పాలివాడై ఉన్నాడు, మన రోగాలలో పాలివాడై ఉన్నాడు. ఆయన మనతో పాలివాడై ఉండి మనల్ని విడిపించుటకు శక్తి కలిగిన వాడై ఉంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి అయిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన ఎంత చెప్పినా ఏమి చెప్పినా అయ్యా తక్కువే ప్రభువా. ఏమని పాడదను ప్రభువా, ఎంతని పాడేదను, ఎంతని స్తుతింతును, ఎంతని కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును నాయన. ఇదిగో నా ప్రభువా, మా జీవితం మొదలుకొని, పుట్టింది మొదలుకొని మేము చచ్చేంత వరకు మిమ్మల్ని కొనియాడినా అది తక్కువే ప్రభువా. అంత గొప్ప దేవుడు మాకు కలుగున్నవయ్యా. నీకే వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ చిన్న మాటలు మీరు దీవించి ఆశీర్వదించవలసిందిగా బ్రతిమలాడుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దివి నుండి దిగి వచ్చే దావీదుపురమున దేవుడు జన్మించే లోక రక్షకుడు దివి నుండి దిగి వచ్చే నుండి వేగామె వేడుక చూద్దాం సంతోషగానముతో నాట్యం చేద్దాం నుండి
వేగామె వేడుక చూద్దాం సంతోషగానంతో నాట్యం చేద్దాం దావీదు పురములో దైవదూత సందేశమిచ్చెను ప్రవక్తల వచనం నెరవేర్చవచ్చెను తూర్పు దేశపు జ్ఞానులే వచ్చెను గొర్రెలంతా స్తుతించవచ్చెను రండి వేగామె వేడుక చూద్దాం బంగారు సాంబ్రాణి అర్పించెదాం రండి వేగామె వేడుక చూద్దాం బంగారు సాంబ్రాణి అర్పించెదాం దావీదు పురములో కన్య మరియా గర్భాన పుట్టెను నార రూపాన్ని ధరించి వచ్చెను పాపులను రక్షింప పరిశుద్ధుడే వచ్చెను లోకాన్ని విడిపించ రక్షకుడే వచ్చెను రండి వేగామె వేడుక చూద్దాం పాపుల రక్షకుని దర్శించెదాం రండి వేగామె వేడుక చూద్దాం పాపుల రక్షకుని దర్శించెదాం దావీదు పురములో బాలుడు కాదయ్యా బలవంతుడు యేసయ్యా నరుడు కాదయ్యా దైవ కుమారుడయ్యా నరకాన్ని తప్పించ దివి నుండి వచ్చారయ్యా సాతాన్ని జయించిన విజయశీలుడయ్యా రండి వేగామె వేడుక చూద్దాం రాజుని కనపరచి కీర్తించెదాం రండి వేగామె వేడుక చూద్దాం రాజుని కనపరచి కీర్తించెదాం దావీదు పురములో ఎవ్రీ మూవ్ ఐ మేక్ అని ఇంగ్లీష్ సాంగ్ తోటి గర్ల్స్ వస్తారు డాన్స్ చేయడానికి. గట్టిగా చెప్పట్లు. Every move I make, I make it you.
చెవియోగిన యోధుకు రండి, మీరు వినయందుల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదనకు చూపిన శాశ్వత కృపను మీకు చూపును. కీర్తనలు 55:22 నీ భారము ఏవో మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకునేను, నీతిమంతులను ఆయన కదలనియ్యడు. మధ్యకి వెన్నెలు వెన్నెల అనుకుంటూ డాన్స్ పర్ఫామ్ చేయడానికి గర్ల్స్ టీం వస్తుంది. వాళ్ళని మనం క్లాప్స్ కొట్టి ఇన్వైట్ చేద్దాం స్టేజ్ మీద. ఇంకా పొద్దున్నే వేషాలు నలుగురు కథలు అడ్డేసుకుంటా పొద్దున్నే కథలు ఏమంటే ఎందుకంటే ఏమంటే పని పడలేదు నీకు చెప్పండి బాగుంది. తాత క్రిస్మస్ పండుగ వస్తుంది కదా తాత, దేవుడు మనకి సంవత్సరం అంతా దేవుడు కాపాడండి మనందరినీ. పోయిన క్రిస్మస్ పండుగ వచ్చి క్రిస్మస్ పండుగ అందుకని దేవుడికి మహిమ కలిగిన మేము ఒక డాన్స్ పాట నేర్చుకుందాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం తాత. ఇంకేం క్రిస్మస్ పండుగ బాబు, లోకమంతా కరోనా వైరస్ అని ముఖ్య లక్షల మంది చనిపోతున్నారు, గందరగోళం లోకమంతా. మీకెందుకు ఇక్కడ మీకు ఏ పరిస్థితి పండుగ? ఆడ పెద్దయా నువ్వన్నది కూడా నిజమే, కానీ ఆయన కృప వల్లనే కదా మనం ఇంత బతికున్నాం, కాబట్టి ఆయన మహిమ కొరకు మనం ఎంత చేస్తాను. కాదే పెద్ద, మన బైబిల్ ఏం చెప్తాంది? బతుకుటే క్రీస్తు, చావైతే మేలు అని చెప్తుంది, అంతే కదా. మనం బతుకున్న దేవుని కోసమే, చనిపోయిన దేవుని కోసమే. యశ్ప్రభు ఏం చెప్పిండే, మనం చచ్చిపోయినా కూడా మనకు పరలోకం ఇస్తా అని చెప్పిండు. ఆయనమే మర్చిపోయినా అనే ముచ్చట నువ్వు ఈ కథలు అర్థం వెళ్ళిపోతాను. పుట్టినాడులో వెన్నెల, రక్షకుడు వచ్చినాడులో వెన్నెల. యేసయ్య పుట్టినాడులో వెన్నెల, రక్షకుడు వచ్చినాడులో వెన్నెల. రారాజు నజరేతులో వెన్నెలో వెన్నెల, బెత్లెహేము గ్రామమందు వెన్నెలో వెన్నెల, కన్యమరియ గర్భమందు వెన్నెలో వెన్నెల, మాటిచ్చిన దేవుడు వెన్నెలో వెన్నెల, కన్యమరియ గర్భమందు వెన్నెలో వెన్నెల, మనుషుడుగా పుట్టినాడు వెన్నెలో వెన్నెల, కన్యమరియ గర్భమందు వెన్నెలో వెన్నెల, మనుషుడుగా పుట్టినాడు వెన్నెలో వెన్నెల, రక్షకుడు రక్షకుడు పుట్టినాడు వెన్నెల, నీతి సూర్యుడు దయించెను వెన్నెల, రక్షకుడు పుట్టినాడు వెన్నెల, నీతి సూర్యుడు దయించెను వెన్నెల. మీరు చెప్పి వాస్తవమే, మీరు ఇంత చిన్నపిల్లలైనా పెద్ద మాట మాట్లాడినారు, నిజమే వాస్తవమే. ఈశ్వరుడు దైవాన్ని మనము నడుస్తున్నాం కాబట్టి ఏ సైను మనం సూచించాలి. మీరేం డాన్స్ చేస్తారా? ఏం చేస్తారు ఫోక్ డాన్స్? మాట విని గొర్రెల కాపరులు వెన్నెల, దయగల రాజులు చూసి వెన్నెలో వెన్నెల, సంతోష గానముతో వెన్నెలో వెన్నెల, సువార్తను ప్రకటించి వెన్నెలో వెన్నెల, చుక్కను చూసి తూర్పు గానలో వెన్నెల, బెత్లెహేము వెళ్ళినారు వెన్నెలో వెన్నెల, చుక్కను చూసి తూర్పు గానలో వెన్నెల, బెత్లెహేము వెళ్ళినారు వెన్నెలో వెన్నెల. యేసయ్యను యేసయ్యను మొక్కినారు వెన్నెల, కానుకల పెంచినారు వెన్నెల, యేసయ్యను మొక్కినారు వెన్నెల, కానుకల పెంచినారు వెన్నెల, వెన్నెల
రక్షకుడు పుట్టినాడు. వెన్నెలో వెన్నెల ఈ రోజు మన ఊరిలో వెన్నెలో వెన్నెల యేసయ్య పుట్టినాడు. వెన్నెలో వెన్నెల యేసయ్య హరహర యేసయ్య పుట్టినాడు వెన్నెల నీకు సూర్యుడు ఉదయించెను వెన్నెల యేసయ్య పుట్టినాడు వెన్నెల నీకు సూర్యుడు ఉదయించెను వెన్నెల ఇప్పుడు వీళ్ళు మెమరీ వర్సెస్ చెప్తారు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును ఆయనను అనుగ్రహించెను. ఫిలిపియులకు 4:7 దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. John 36:1 chapter. Thanks to the Lord. He is good. He is love. చాలా చక్కగా సారీస్ అవన్నీ బాగానే మేనేజ్ చేసుకుంటా, పంచలు అవి మేనేజ్ చేసుకుంటా డాన్స్ చేశారు. వాళ్ళకి మళ్ళీ గట్టిగా చప్పట్లు కొడతాము. నెక్స్ట్ పేదవడ్ల వారి కన్య మరియమ్మ అనుకుంటా మన దగ్గరికి గర్ల్స్ టీం వస్తుంది డాన్స్. పేదవడ్ల వారి కన్య మరియమ్మ ప్రేమ
చాలా 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 బాగుందా? ఓకే, సేమ్ అలాంటిదే బెత్లహేములో పశుల పాకల పర్ఫార్మెన్స్ తో వస్తున్నారు నెక్స్ట్ టీం. Happy Christmas, Happy Christmas, Happy Christmas, Happy Christmas. Merry Christmas, Merry Christmas, Merry Christmas, Merry Christmas. Happy Christmas, Happy Christmas, Happy Christmas. Merry Christmas, Merry Christmas, Merry Christmas, Merry Christmas. మెమరీ వర్స్ ఉన్నవాళ్ళు ఇప్పుడు వీళ్ళందరూ కలిసి మెమరీ వర్సెస్ చెప్తారు. జకర్యా 4వ వచనము 6వ అధ్యాయము. యెహోవా వాక్త ఇదే శక్తి చేతమైన బలము చేతనైనా కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును. సంఖ్యాకాండము 6:25 వచనం. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపం చేసి నిన్ను కరుణించునుగాక. ఆమేన్. John 14 chapter 1st verse. Do not let your heart be troubled. Believe in God. Believe also in me.
John, అధ్యాయం 12వ వచనం. నిరీక్షణ గలవారే సంతోషించుచు సమయం దోర్పు గలవారే ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ఉండుడి. Psalms 46:1. God is our refuge and strength and ever present in trouble. ఎంతమందికి పిల్లల పర్ఫార్మెన్స్ నచ్చింది? వాళ్ళు మళ్ళీ చేస్తే చూస్తారా? కానీ అంత టైం లేదు మనకి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ సూపర్ న్యాచురల్ అనే సాంగ్ మీద డాన్స్ చేయడానికి వస్తున్నారు. తమిళ సాంగ్. அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது. அற்புதம் அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது. கவலைப்படாத 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 கவலைப்படாத. அற்புதங்கள் புரிய போகுது, அற்புதங்கள் புரிய போகுது. சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு. Super natural ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு. Go! இரும்பு கதவே தானாகவே திறக்க போகுது. இரும்பு கதவே தானாகவே திறக்க போகுது. கேள்விப்படாத ஐஸ்வர்யங்கள், கேள்விப்படாத ஐஸ்வர்யங்கள் உன் கதவை தட்ட போகுது. உன் களஞ்சியத்தை நிரப்ப போகுது. சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு. சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு.
లార్డ్. యెషయా 9వ అధ్యాయం 16వ వచనం, ఎలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకారుడు, ఆలోచనకర్త, నిత్యుడగు బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4 నుండి 7 వచనాలు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డమ్మంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనంగా విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారం మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యములను సంతోషించును, అన్నిటికీ తాలుకొను, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం, నేను నిజమైన ద్రాక్షవల్లిని, స్త్రీగల మీరు, ఎవడు నా యందు నిలిచి ఉందునో, నేను ఎవడి యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. యాకోబు 1వ అధ్యాయం 5వ వచనం, మీలో ఎవరికైనా జ్ఞానము కొలవకున్న ఎడల అప్పుడు అతడు అడగవలెను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడను. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేవాడు. యెషయా 30వ అధ్యాయము 19వ వచనము, ఆయన నీ మొరవైనగానే నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే ఉత్తరం ఇచ్చును. సామెతలు 16వ అధ్యాయము, నీ బరువు బాధ్యాల మీదే యెహోవా మీద ఉంచును, కాబట్టి అందుకని నీ ఉద్దేశాలు సఫలమించును. 1 పేతురు 3వ అధ్యాయము 12వ వచనము, ప్రభువు ఆయన మంచి నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు. హల్లెలూయా. సూపర్ న్యాచురల్ అనుకుంటా సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు కదా, గట్టిగా క్లాప్స్ కొడదాం. నెక్స్ట్ నింగిలోన ఒక తార అనుకుంటే డాన్స్ చేయడానికి మన ముందుకు వస్తున్నారు.
నికృష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమైన కలుగుడుగాక అని దేవుని స్తోత్రం జయించలేను. నీతిమంతుల కొరకు వెలుగులు, యథార్థ హృదయాల కొరకు ఆనందములు విత్తబడి ఉన్నవి. కీర్తనల గ్రంథము 97వ అధ్యాయం 11వ వచనం. ఏఫీ స్త్రీలకు 1వ అధ్యాయం 7వ వచనం. ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మనము అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్లో యోబు గురించి అందరికీ తెలుసు. యోబు చాలా యథార్థవంతుడు, ఆయన చాలా కష్టాలు పడ్డాడు. ఆయన దేవుల్లో ఎప్పుడు విశ్వాసం కోల్పోకుండా ఆయన ఎప్పుడు దేవుని సన్నిధిలో ఎప్పుడు ఆరాధించేవాడు. ఇదంతా మనకు బైబిల్లో తెలుసు. నేటి యోబు అనుకుంటా పిల్లలందరూ వచ్చి స్కిట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న యోబుని మనందరికీ చూపిస్తున్నారు. గట్టిగా క్లాప్స్. ఏంటి అలా చూస్తున్నారు? ఈ అందగాడిని గుర్తుపట్టలేదా? గుర్తుపట్టి పట్టునట్లు యాక్షన్ చేస్తున్నారే. మీకు అప్పులు పుట్టించేది, ఆనందం లేకుండా చేసేది, రోగాలు వ్యాపింపజేసేది ఎవరనుకుంటున్నారు? లేదే, లూసిఫర్. మీతో మాట్లాడి నిమిషం వేస్తే ఈ రోజు ఒక ప్రముఖమైన వ్యక్తితో అపాయింట్మెంట్ ఉంది. వెళ్ళొస్తాను, వెళ్ళి వస్తా. మిమ్మల్ని వదిలి అస్సలు ఉండలేను. తెలుసుగా, లూసిఫర్. ప్రభువుకు పాదాలు వందనాలు చేయలేకపోతున్నందుకు చింతిస్తున్నారు. డాక్టే ప్రభు, మీరు లోకమును ఎంతో ప్రేమిస్తున్నారు. వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నారు. మీరు వారికి జీవం పొంది పెద్ద తప్పు చేశారు. ఈ ఒక్కసారికి నా మాటిని మీ కలిచూపుతో వాళ్ళందరినీ సర్వనాశనం చేయండి. సింపుల్ గా ప్రాబ్లం సార్. మీరు అలా కోపంగా చూడద్దు. అప్పుడు ఒకసారి చూసినందుకే మీరు బొంకోయాను. మరోసారి చూస్తే మస్ అయిపోను. మాట్లాడుకుందాం. జస్ట్ కలవరం చేశారు. మాట్లాడుకునే మాట్లాడడానికి మీరే చెప్పారుగా, సమాధాన పరచువార్త నిలువ దేవు కుమారుడు మత్తయి వార్త 5వ అధ్యాయం టెన్షన్ వచనం గుర్తులేదు. అవును ప్రభు. సాతానా, చెప్పండి ప్రభు. నా కుమారుడు యోగుని చూసావా? నా యందు ఎంతో భయభక్తులు కలిగి ఉన్నాడు. అన్ని విషయాల్లో నాకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నాడు. చెప్తున్నాడు. ఎందుకు ఎత్తున్నాడు నేను చెప్తాను. చక్కగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇచ్చావు, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచావు, అందమైన భార్యని ఇచ్చావు, రక్తంలాంటి పిల్లలు ఇచ్చావు, అడిగిందే తొడుగుగా ఏదైనా చేయగల బంధుగణాన్ని బలగాన్ని ఇచ్చావు. ఇచ్చిన వాటన్నిటి చుట్టూ రక్షణ కంటే చుట్టావు. ఒక మనిషికి ఎంతకన్నా ఇంకేం కావాలి? ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడు, అల్లాడిస్తా. అయినప్పటికీ ఎందుకు వచ్చావనుకో, నువ్వు మీ వాడి గ్రేట్ అని ఒప్పేసుకొని నీకు సాష్టాంగ నమస్కారం చేసి తప్పై పడుతుందని దూరంగా మారిపోతా. అతని ప్రాణము తప్ప అన్ని విషయంలో నీ వశం. ప్రార్థన చేసుకున్నా. సర్వశక్తివంతుడ దేశానికి వందనాలు. మా బ్రతుకు దినములన్నింటిలో ప్రభా మాకు కలిగిన అన్నింటిని మీకు ఇచ్చిన దేవాలకు స్తోత్రములు. అయ్యా, జతపరిచిన భార్యను బట్టి, ఇచ్చిన శ్వాసను బట్టి నీకు వందనాలు ప్రభా. మా బ్రతుకు దినములన్నింటిలో ప్రభా నీ యందు భయభక్తులు కలిగి నీకు మహిమకరమైన సాక్ష్యాన్ని కలిగి ఉండాలని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. డాడీ, మీరు రోజు ఉదయం సాయంత్రం 2 సార్లు ప్రార్థన చేస్తారు ఎందుకు? మోషే, మనం ఇంత గొప్ప స్థాయిలో ఉన్నామంటే అది మన వల్ల కాదు. అల్ఫా ఒమేగా ఆ యేసే ప్రభువులే. అవును డాడీ, నిజమే. మన దేవుడు గొప్పవాడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. అయ్యా కొడుకుని ఎవరకూడదు అనేశారు, నేనేం కొడుకు వినేశారు. ఆయన ఏమో నేను ఒక ఊపు ఊపడానికి నేను ఒక స్పెషల్ జీవో తెచ్చుకున్నాను. ఇక ఆట మొదలెడతా. ఇది నా ఆట కాదు, వేట మొదలైతే. డీజే ఇవాంజలికల్ గాస్పెల్ స్కిట్ టీమ్. Mr. John. Sir, good morning, sir. I am sorry to say this. This is your dismissal order copy. Sir, నేనేం తప్పు చేశాను సార్? ఉద్యోగంలో చేరడానికి 10 లక్షల లక్ష్యం ఇచ్చారని మీ మీద ఎలిగేషన్. కంప్లైంట్ ఇచ్చింది మరి ఎవరో కాదు, మీ కొలీగ్సే. సార్, ఈ జాబ్ రావడానికి దేవుని కృప, నా ప్రయత్నం సార్.
ఆల్రెడీ మీ మీద ఎంక్వైరీ కమిటీ వేశాం. సార్ ప్లీజ్ సార్, దయచేసి సారీ సార్, ఒక్కసారి నా మాటను సార్, ప్లీజ్ సార్. సార్ సార్ ఏంటండి ఇలా జరిగింది? ఏమైంది డాక్టర్? చిన్నబాబుని స్కూల్కి తీసుకుపోతుంది, ఎవరో ముసుకేసుకుని బాబుకు బలవంతంగా లాక్కుపోయారయ్యా. గట్టిగా అరిశారు, సాయం చేయడానికి ఏ ఒక్కరూ రాలేదయ్యా. పోలీస్ కంప్లీట్ అయిపోతుంది. 24 గంటల్లో ₹1 కోటికి ₹1 తగ్గిన నీ కొడుకు ఏర్పడింది. జాగ్రత్త, బీ కేర్ఫుల్. జరిగిపోయింది. ఇలా కొద్ది రోజుల తర్వాత యోబు జీవితంలో ఆయనకి ఒక భయంకరమైన వ్యాధి వస్తుంది. బ్లడ్ శాంపుల్స్ తీసుకెళ్ళారు, ఏమైంది? సారీ సార్, 1 కోటి మందిలో ఒకరికి వచ్చి అర్థమైన అది పెళ్ళికి వచ్చింది. మీరు బతికేది ఇంకా కొద్ది క్షణాలు మాత్రమే. అమ్మ అంటే ఫ్యామిలీ డాక్టర్గా బాధపడ్డాను తప్ప బాగు చేయలేను. ఏమైనా చేయాలంటే నువ్వు నమ్ముకున్న దేవుడే నీకు చేయాలి. ఉంటాను. అన్నయ్య గారు, అన్నయ్య గారు, అన్నయ్య గారు, అన్నయ్య గారు, ఇలా జరుగుతుందని కళ్ళ ఇలా జరగాల. అన్నయ్య గారు, అన్నయ్య గారు, తలగా ఉంటే నిన్ను తోక చేశాడయ్యా దేవుడు, కాదుగా తోకచవర ఏకలా చేశాడయ్యో. అన్నయ్య గారు, అన్నయ్య గారు, కుష్టడం లేదు, ముష్టడం లేదు, దాటిపోయే దానిలందరికీ దాన ధర్మాలు చేసిన దయావుడు అయ్యో. అన్నయ్య గారు, అన్నయ్య గారు, అలాంటి నీకే ఇంతటి దరిద్రం కాబట్టి దత్తుడికే దత్తుడమయ్యావా. అన్నయ్య గారు, అన్నయ్య గారు, అన్నయ్య గారు, ఇంట్లో నుంచి మారువాసన వస్తుంది. మానేస్తూ మార్పనుకోవద్దు, నేను వస్తాను. అయ్యో ఈ గొడవ నేను చూడలేదే. అయ్యో వద్దురా 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 అంటే విన్నావు కాదు. ఇప్పుడు చూడు ఎంత గౌరవం జరిగిందో. అమెరికా వాళ్ళ దేవుడు అన్నాను, వెళ్ళలేదు. అలాగే వాళ్ళ దేవుడు అన్నాను, చెవికెట్టించుకోలేదు. అంటే అన్నట్టుండు మనకెందుకు అన్నాను, చిపో అన్నావు. ఏమైంది? చచ్చినట్టు పడితే మనం వెళ్తున్నావు. సరే, ఎప్పటికైనా మించిపోయింది ఏది లేదు. నేను ఏడుకోలే బాధ్యతలాగా ఏడుకోని చెప్తున్నాను. మార్చుకో, నీ పద్ధతి మార్చుకో. మన పద్ధతులు, కట్టుబాట్లు, పారంపర్య ఆచారాలు నేర్చుకో. మన జాతర ఆనుకుంటా పెరిగిపో. మిత్రమా, సావధానంగా ఆలోచించు. మావాడు మంచాడు, మావాడే పడ్డాడు, మారుతాడు. దేవుడికి మహిమ కలిగిన కాక. శ్రమలో నన్ను ఓదార్చడానికి వచ్చినందుకు వందనాలు. వేదంలో ఉన్నందుకు బాధనే అని చెప్తే అబద్ధం. ఒక మనిషిగా నాలో నేను నరక యాత్రలు అనుభవిస్తున్నాను. శ్రమలన్నీ ఒకేసారి చుట్టపు చూపుగా నన్ను పలకరించడానికి వస్తే చుట్టంగా వచ్చిన చుట్టేసుకొని ఏదో ఒక రోజు ఖాళీ చేసుకోవాల్సిందే. నీకు ఆ దేవుడి పిచ్చి బాగా పట్టింది. ఆ పిచ్చే నాలో భక్తిని పెంచింది. ఎప్పటికైనా మారిపోతే మట్టి కొట్టుకుపోతావు. ఎప్పటికైనా మట్టిలో కలవాల్సిందే. చచ్చిపోతావు. బ్రతికితే క్రీస్తు కోసమే. ఎంత చెప్పినా మారు కాదు మా, వీడికి ఎంత చెప్పినా మారడు. వీడి చావుకోకుండా నాకు చల్లగా వచ్చి గుండె కొట్టించుకొని పోతా. చూస్తారా ఎలా బాగుపడుతు? నేను చూస్తా. నాశనం అయిపోతావురా. ఇప్పటి వరకు ఒక్క మాటగా మాట్లాడుకోవడం కేవలం ఎప్పటికైనా పోతే చుట్టూ వాళ్ళతో మూర్తురాలు లెక్కిస్తాను. మీ జీవితం పౌరుస్వామి అడుగుపెట్టిన సెలవు ప్రతి దేవుడు ఎంత భయపత్రి కలిగి యథార్థంగా బ్రతికారు. ఏమైంది? ఏం మీకు చదువుకొస్తారంటారు కానీ మీరు మంచిగా వచ్చే చేతులు పండుగ కోరుకుంటే తట్టుగా లేకపోతే అవుతుంది పరిస్థితి.
అబద్ధ వర్గం నుండి బయటికి రండి. మన మేలు కొని చెప్తున్నాను. నా మాట వినుకోవచ్చు. దెయ్యం పట్టిద్దాన్ని మాట్లాడు. అన్ని ఉన్నప్పుడు సంతోషంతో దేవుని స్తుతించాం. అడిగినవన్నీ ఇచ్చినప్పుడు ఆనందంతో గెంతుతో ఆయనను ఆరాధించాం. అందరూ చేసేదే మనం చేస్తాం. అందులో ఉంది. అయినా ఇచ్చింది ఆయనే, తీసుకున్నది ఆయన. ఈ సత్యాన్ని గ్రహించిన మూర్ఖుడు రాని వల్ల ప్రవర్తిస్తున్నాం. దేవుని నామాన్ని ఎరిగిన దానివైతే దేవునికి వ్యతిరేకంగా సాక్ష్యాలు పుచ్చుకో. దయచేసి మారు మాట మాట్లాడు. ఇక మీరు మారు. వాళ్ళంతా జబ్బు పెట్టా. అయిన వాళ్ళతో కేర్ చేయించా. కొడుకుని భార్యని దూరం చేశా. అయినా నువ్వు మారు. ఎలా నేను మార్చాలి? ఎలాగైనా మార్చేస్తా. నేను నా వాడిగా చేస్తా. అప్పటి వరకు గది కూడా కదలను. సాటానా ఇప్పుడు కదులుతా. చూశారుగా ఎన్ని గొళ్ళని కదులుతా. కదలగా చేస్తానా? కదలకపోతే చేస్తాను కానీ మాట్లాడమ్మా. ప్రభా నీకు ఇచ్చిన గడువు ముగిసింది. అప్పుడే కదా ప్రభా. ఒక్క 3 నిమిషాలు పాచేస్తా. ఖచ్చితంగా పాచేస్తా. 3 నిమిషాలు అటు మౌనం అంగీకారం. నువ్వు మౌనం కొను అంటే ఒప్పేసుకున్నట్టే. చూడు ఇప్పటి వరకు నిన్ను చుట్టుపక్కల వారితో టార్గెట్ చేశా. ఇక్కడి నుంచి అలాగే నిన్నే టార్గెట్ చేస్తా. నీ హృదయాన్ని, మనసును, ఆలోచనలు టార్గెట్ చేస్తా. అన్నింటినీ టార్గెట్ చేస్తా. ఎలా మారవో చూస్తా. దేవుడు దూషించవో చూస్తా. ఎలా దేవుడు దూషించవో చూస్తా. నిన్నే టార్గెట్ చేస్తా. ఆ దేవుడు ఇంకా ఆలోచిస్తున్నావు. తిరిగి చాలా ఉన్నాయో. మన జాతర మాయన మధ్యగా మిగిలిన భద్ర బొక్కర జాతోడా మంచిమంది యథార్థవంతుల్లో పైకి నటిస్తూ భక్తులు వస్తున్నావు. నీ బతుకు దేవుడు ఆ దేవుడు నేను నింద పాటు చేశాడు, శమలు పాటు చేశాడు, హేళన పాటు చేశాడు. అయినా నిర్లజ్జగా దేవుడిని కొలుస్తున్నావు. దీనికంతా చాలా అతను అర్థమవుతున్న నా పిల్లలు కాబట్టి నీకే రాసిస్తా. నా మాదిరి నాతో వచ్చే దేవుడు విడిచిపెట్టరా. అంతా నేను చూసుకుంటా. పోయినకి ఏదైనా పోయాడు. ఆ దేవుడు విడిచిపెట్టి వచ్చే ఆయన 2 పేరు చేసుకుని పిల్లలు కదరు. రండి ఇంకేం చేస్తా. మా ఎంక్వైరీలో మీకు ఇచ్చిన కంప్లైంట్ అంతా ఫ్రాడ్ అంతే. ఇదంతా ఎవరో గిట్టని వాళ్ళు పని అనుకుంటారు. అంతా ఫేర్ అంతే. 1 minute. దిస్ ఈస్ యువర్ రీజైనింగ్ ఆర్డర్ కాపీ. థ్యాంక్ యూ సార్. మంచిదండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ దిస్ థ్యాంక్ యూ దిస్ థ్యాంక్ యూ. సార్ సైన్స్ అర్థమైన అర్థాలు విన్నాను చదివాను. కానీ ఫస్ట్ టైం ఆలోచిస్తున్నాను కాదు ఫీల్ అవుతాను. ఈ జబ్బుకి మెడిసిన్ లేదు. అయినా తగ్గిందంటే ఇది మీ దేవుడు మాట. మీ దేవుడు గొప్పవాడు సార్. నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. థ్యాంక్ యూ సార్. ఇక్కడ నుంచి మీ దేవుడు నా దేవుడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ జీసస్. ప్రభా నా రోగానికి మీ స్వస్థ దేవా థ్యాంక్ యూ. అయ్యారు శివబాబు డాడీ డాడీ నాకు చిన్నప్పుడు ఎవరు లేదా? లేదండి, వాళ్ళని ఏం చేయలేదు. సండే స్కూల్ అక్కడే ఇచ్చిన వేసే పాట పాడాను. వాళ్ళు నాకు సారీ చెప్పి వదిలేశారు డాడీ. డాడీ అయ్యారు అమ్మగారిని కూడా తీసుకొచ్చాను. అయ్యా నాకు క్షమించండి. డాక్టర్ జరిగిందంతా చెప్పాడు. థ్యాంక్ యూ అయ్యా, అన్నీ నాకు ఇచ్చిన దేవా థ్యాంక్ యూ. మేము ఓడిపోమయా నువ్వు మాతో నుండగా, మేము కృంగిపోమయా నువ్వు మాతో నుండగా. ఎంతమంది వీళ్ళు బాగా చేశారు అంటున్నారు? చేతులు బాగా చేశారు. వేస్తున్నాడు అందరు గట్టిగా తప్పట్లు కొడతాం. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ జీసస్. పిల్లలు చాలా చక్కగా చేశారు. ప్రతి మొదటి జింగిల్ బెల్స్ చేతులెట్టండి. అయిపోయింది, ప్రోగ్రామ్ అయిపోయింది. మనం ముగింపు ప్రార్థన చేస్తాను. నేను జింగిల్ బెల్స్ కాడి నుంచి ఈ లాస్ట్ స్కిట్ వరకు చాలా అద్భుతంగా చేశారు. ఎంతమంది అంగీకరిస్తారు? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందరు కూర్చోండి 5 నిమిషాలు ప్రార్థన చేసి మనం తదుపరి ప్రేమ విందులో పాల్గొందాం. కూర్చోండి. అలా చేద్దాం. ఫింగర్ ఆన్ లిప్స్ ఎవ్రీవన్. ఇటు వచ్చేసేయండి అమ్మా, ఇటు వచ్చేసేయండి. ఇదంతా ఖాళీ. ఇటు వచ్చేయండి. మొత్తం ఆరిగా ఇటు వచ్చేసేయండి. ఇక్కడ కూర్చో. హల్లెలూయా. అయితే ఈ సమయంలో చిన్న సాక్ష్యం నేను పంచుకుంటాను. ఎందుకంటే సాక్ష్యము విశ్వాసి జీవితం యొక్క విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. హల్లెలూయా. ఈ సంవత్సరం 2020 చాలా దుర్భరమైన సంవత్సరం. మనం జనవరి మొదలుకొని మార్చి నెలలో ఈ కరోనా వల్ల చాలా ఇబ్బందులు పడుతూ పిల్లలైతే స్కూల్కి వెళ్ళని కారణాలు కొంచెం మంది మాట్లాడదు. కొంతమంది పిల్లలు వీడియో కాల్ చేసుకోలేక ఇబ్బంది పడి ఈ అకాడమిక్ ఇయర్ అంతా కూడా తల్లిదండ్రులు పంపలేదు. చాలా విచారకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. కానీ మేము ఈ క్రిస్మస్ ప్రోగ్రామ్ ఆలోచన చేసినప్పుడు ఒక సాక్ష్యం ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, మేము అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. హల్లెలూయా. ప్రతి సంవత్సరం మన క్రిస్మస్ ప్రోగ్రామ్ ఎక్కడ చేసుకుంటాం? కింద మొత్తం అంతా బ్యారిగేడ్ చేసేసి పెద్దగా చేస్తాం. కరోనా వల్ల ఓపెన్ కాన్ఫరెన్స్ పెట్టకూడదని భారత ప్రభుత్వ నిబంధనలు మనం ఉల్లంఘించకూడదని దానికి లోబడి ఇన్ హౌస్ లో చేద్దాం అనుకున్నాం. కమిటీ హాల్ మనకి ఎవ్రీ సంవత్సరం ఇస్తారు. ఈ కాలనీ వాసులు, ఈ కాలనీ ప్రెసిడెంట్ వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం కమిటీ హాల్ మనము వాడుకుంటాం. పైన నేను అనుకున్నాను, పైన ఫ్లోర్ లో డాన్స్ ప్రోగ్రామ్స్ పెట్టుకుందాం, కింద ఫ్లోర్ లో లంచ్ పెట్టుకుందాం అనుకున్నాం. ఎవ్రీ ఇయర్ ఇస్తారు కదా, అడగడం ఎందుకులే అని డాన్స్ ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. 2 రోజుల క్రితం మాకు తెలిసింది ఏంటంటే, కమిటీ హాల్ ఆల్రెడీ బ్లాక్ అయిపోయింది. కాలనీ లీడర్ ఎవరో వెడ్డింగ్ ఫంక్షన్ ఉంది, రాత్రికి ఉందని. హల్లెలూయా. ఏం చేయాలో అర్థం కాలేదు. మాట్లాడద్దు, వినాలా, ఏం చేయాలో అర్థం కాలేదు. మరి భోజనానికి అందరిని ఆహ్వానించేసాం. మేము అనుకున్నాం క్యాటరింగ్ ఇద్దాం, మా తమ్ముడికే క్యాటరింగ్, ఇంకా 2-3 క్యాటరింగ్ ఇద్దాం అని అనుకున్నాం. అయితే క్యాటరింగ్ ఇచ్చే వాళ్ళు కూడా నిన్న చెప్పారు ఏంటంటే, ఆ క్యాటరింగ్ చేసే అతను కూడా క్రిస్టియనే, ఆయన కూడా నేను రానన్నాడంట. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇది దేవుడు చేసిన ఏర్పాటు. ఏంటంటే నిన్న సాయంత్రం 6 గంటలకు వెళ్ళి మార్కెట్కి 11 గంటలకు వచ్చాం, అన్ని రెడీ అయిపోయాయి. హల్లెలూయా. దేవుని నామం మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఈ వంట ఏర్పాట్లు చేసినా కూడా మరియా సహోదరి, మీ అందరికి తెలుసు, మరియా సహోదరి, వాణి సహోదరి, వీళ్ళందరూ కూడా చక్కగా రాత్రంతా కూర్చొని ఈ వంట కార్యక్రమాలు చేశారు. వెంకీ, హరీష్, ఇంకా వెంకీ వాళ్ళ బ్రదర్, వీళ్ళందరూ పిల్లలు కూడా
హరి వీళ్ళందరూ కూడా చాలా చక్కగా హెల్ప్ చేశారు. అందరూ గట్టిగా తాపట్లు కొడదాం. హల్లెలూయా. అయితే చివరిగా నేను చాలా మంది ఇక్కడ ఉన్న పిల్లలు నేను చూడలేదు. అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ నేను రావట్లేదు. ఈ నెలంతా నేను చాలా బిజీగా ఉన్నాను. ఆఫీస్ ఆడిటింగ్ లో ఉన్నాను. ప్రతి సంవత్సరం కూడా మమత, భవానీ చురుకుగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. ఎందుకంటే అప్పుడు కాలేజ్ చదువుకునేవారు. ఇప్పుడు పెద్దగా ఏర్పడి జాబుల్లో ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జాబ్ ఇమ్మని అడిగింది మనమే, దేవుడు ఇచ్చాడు. మరి జాబ్ ఉన్న వాళ్ళకి ఎలా చేయగలుగుతారు ప్రభా? మరి ఎవరు లేరు అన్నప్పుడు ఈ బాధ్యత స్రవంతి, హారిక, పూజిత తీసుకున్నారు. వాళ్ళు ముగ్గురు తీసుకున్నారు. వారే సెలెక్ట్ చేసేసుకున్నారు, వాళ్ళే సాంగ్ సెలెక్ట్ చేసుకున్నారు, వాళ్ళే డాన్స్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఈ రోజు నేను చూస్తున్న వాళ్ళ డాన్స్, ఇంతవరకు వీళ్ళు డాన్స్ చూడలేదు. హల్లెలూయా. ఇంకా సంతోషకరమైన విషయం ఏంటంటే చాలా మంది కొత్త పిల్లలు కనబడుతున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను పైకి రావట్లేదు. సో కొత్త పిల్లలు సింధు చాలా బాగా వాక్యం చెప్పింది. మరి మా ఆహ్వానాన్ని మన్నించి చేసిన ఎల్సిదై చిత్తల సంఘము, వారి కుటుంబాలకి, శ్రేయోభిలాషులకి, మిత్రులకి, చిన్నపిల్లల తల్లిదండ్రులకు కూడా ఇది మా హృదయపూర్వక ఆహ్వానం ఇచ్చాము. ఇంతకుముందే మా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. పిల్లలు ముఖ్యంగా నా ముఖ్య ఉద్దేశం అంటే పిల్లలు చాలా ఆశ కలిగి ఉన్నారు. క్రిస్మస్ ప్రోగ్రామ్ చేద్దామా లేదనే ఆశలో కూడా పిల్లలు ముందుకు వచ్చారు. సార్ ఈసారి ప్రోగ్రామ్ లేదా సార్? ఎందుకు చేయరు సార్? చేయాలి. ఇంకా ఆలోచన ఎందుకు ఆలోచిస్తున్నారు సార్? మీరు ఎందుకు చేయరు సార్ అని నన్ను అడుగుతున్నారు, ఎందుకు చేయరని. హల్లెలూయా. పిల్లలు నాకు ఇన్స్పిరేషన్. సో దేవుడు వారిని దీవించి వారికి మంచి బలం, ఆరోగ్యము, భయంకరమైన వ్యాధులు, కరోనా కాదు ఇంకే వ్యాధి వచ్చినా సరే వారు తట్టుకునే శక్తి ఎటువంటి పిల్లలకి రాకుండా యేసు ప్రభు రక్తం వారి మీద కమ్మి ఉండాలని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ ఒక్కసారి మీరు తలలు వంచినట్లయితే మన పిల్లల గురించి, మీ కుటుంబాల గురించి ప్రార్థన చేసి నేను ముగిస్తాను. అందరు పిల్లలు కూడా తలలు వంచి. కారణభూతుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మహిమగల రాజా, కృపగల తండ్రి, నీకు స్తోత్రము నాయన. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నీ జన్మ దినము ప్రభా, ఈ పండుగ సంతోషకరమైన సమయంలో, సంబరాల సమయంలో నాయన, చిన్నారులు గడిచిన వారం 10 రోజులుగా చక్కని డాన్సులు ప్రభా, నృత్యముతో నాయన ఆనాడు దావీదు ఏ రీతిగా ఆరాధించాడో ఈనాడు చిన్నారులు ఆ రీతిగా ఆరాధించారు ప్రభా. చక్కని ప్రొడక్షన్ మీరు దయచేశారు ప్రభా. మరి నేర్పించిన స్రవంతి, హారికను, పూజితని కూడా ప్రభా, వారికి ఇచ్చిన తలాంతులు బట్టి నీకు వందనాలు. ముఖ్యంగా పిల్లలకి ఇచ్చిన ఆశను బట్టి నీకు స్తోత్రం నాయన. ఇక్కడున్న ప్రతి చిన్న బిడ్డ ప్రభా, ప్రతి చిన్న బిడ్డ మీ ప్రభా, నీ రక్త ప్రోక్షణ దయచేయండి, నీ కాపుదల దయచేయండి. కోడి తన పిల్లలు ఏ విధంగా రెక్కల కింద కమ్ముకుంటుందో ఆ రీతిగా నాయన ఈ పిల్లలందరినీ రెక్కల కింద కమ్ముకోమని, ఏ వైరస్ కానీ, ఏ భయంకరమైన తెగులు కానీ బిడ్డల తల్లిదండ్రులకి, వారి కుటుంబానికి తగలకున్నట్లు నాయన నీ కాపుదల దయచేయండి నాయన. జ్ఞానము దయచేయండి, చదువులో నీ జ్ఞానము దయచేయండి నాయన. వాళ్ళకి ఆరోగ్యము, చదువు, అభిషేకం, ఆశీర్వాదము, తల్లిదండ్రులు మాట విని లోబడే తత్వం వారికి దయచేయండి నాయన. మరి సంఘంలో మరి కూడి చేరి వచ్చిన మరి సంఘ కుటుంబ సభ్యులు, మిత్రులు నాయన, శ్రేయోభిలాషులు మీరు దీవించి ఆశీర్వదించమని ఈ యొక్క కూడికని మీరే జయప్రదం చేసినారు ప్రభా నాయన. మరి మా ఆహ్వానాన్ని మన్నించి రాజు గృహం నుండి ప్రభా మరి శ్రీనివాస్ పాస్టర్ గారు తన సతీమణితో వచ్చిన్నారు తండ్రి. వారు ఇచ్చిన క్లుప్తమైన సందేశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, మరి ఏర్పాట్లో ప్రభా నాయన ఎంతో మంది వడ్డించే కార్యక్రమంలో, వండే కార్యక్రమంలో, ఆయన ప్రిపేర్ చేసే కార్యక్రమంలో, అరేంజ్మెంట్ కార్యక్రమంలో ఎంతో మంది బిడ్డలు ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారందరికీ యేసు నామములో ఆశీర్వాదము కలుగును గాక. పట్టజాన్నంత ఆశీర్వాదం దయచేయండి ప్రభా. ఎందుకంటే నీ కార్యము నాయన మేము చేయలేకపోయినా నీ కార్యం నువ్వు చేసుకుంటావు ప్రభా నాయన. మనుషులు మాట వినకపోతే రాళ్లతో నువ్వు చేయించుకుంటానన్నావు ప్రభా. మరి ప్రభా ఏ మనుషులు ఈ కార్యక్రమం అడ్డుకోలేరు ప్రభా, ఏ మనుషులు ప్రాముఖ్యత కాదు ప్రభా. నీ కార్యం ప్రభా యథావిధిగా ఘనంగా నువ్వు చేయించుకున్నావు, నీకు వందనాలు. మునుపటి కంటే చక్కగా ఈ సంవత్సరం ప్రభా మీరు జరిపించుకున్నారు. మరి వచ్చే సంవత్సరం ఇంకా జయప్రదంగా మేము చేసుకున్నటకు సంఘ సభ్యులు విశాలపరచబడటకు సహాయం చేయమని నాయన నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ రానైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప,
పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకును కూడి ఉన్న వారికి సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. క్రిస్మస్ ప్రోగ్రామ్ అయిపోయింది అన్నవారు చేతులు ఎత్తండి. కూర్చోవాలి. Everyone, అందరూ చేతులు పైకి. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. నాకు చాలా ఆనందంగా ఉంది పిల్లలు. మీరు చాలా చాలా బాగా డాన్స్ చేశారంట. నా కోసం మీరు చేస్తారా నుంచొని? మళ్ళీ ఒకసారి నా కోసం నుంచొని చేస్తారా? ఒక్కసారి నుంచొని మీరు అందరూ. పిల్లల్ని కాల్చాలా? ఎంతమంది సంతోషంగా ప్రార్థన చేసి మీరందరూ నిజంగా అనుకున్నారా క్రిస్మస్ అంతా కావాలని? నిజంగా చెప్పండి. సో క్రిస్మస్ తాత ఏమున్నాయంటే చాలా చాక్లెట్స్ ఉన్నాయి. సో ఎంతమంది చాక్లెట్స్ కావాలి? సరే వినండి. మీరందరూ కూర్చోండి. ఒకసారి కూర్చోండి. ఒక చిన్న ప్రకటన. రైట్. సో చాక్లెట్స్ కావాలని చేతులెత్తండి. వెరీ గుడ్. ఇప్పుడు క్రిస్మస్ తాత మీ మధ్యలోకి వస్తాడు. దయచేసి అరవకండి, ఆయన బట్టలు చింపేయకండి. చాలా అతి కష్టంగా వేసుకున్నాడు ఆయన బట్టలు. ఎవరని ఇలా తీసి చూడకండి. సో కొంచెం డిస్టెన్స్ ఇస్తే మీ అందరికి చాక్లెట్ ఇస్తాడు. నేను చెప్తున్నాను, మీ అందరికి చాక్లెట్స్ ఉన్నాయి. తర్వాత వినండి. లిసన్. క్రిస్మస్ అంతా మీ అందరికి చాక్లెట్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే, చాక్లెట్స్ తీసుకున్న వారు మళ్ళీ క్రిస్మస్ తాత దగ్గరికి వెళ్ళారనుకోండి, చాక్లెట్ లాగేసుకుంటాడు. అప్పుడు మీరు ఏం చేయాలంటే, చాక్లెట్స్ తీసుకొని ఇలా ఈ డోర్ లో నుంచి కిందకి వెళ్తే కింద ఒక
పెద్ద వరండా ఉంది, అక్కడ కూర్చోవాలా. అన్న వాళ్ళు అంకుల్ వాళ్ళు మీకు భోజనం పెడతారు, బాగా మీరు రెడీ చేసుకోండి. అర్థమైందా? లైన్ కూర్చోవాలా. కింద మీకు గైడ్ చేస్తారు ఎక్కడ కూర్చోవాలి, ఏం కూర్చోవాలి. అర్థమైందా? మీ గిఫ్ట్స్ ఉన్నాయి. ఎవరైతే డాన్స్ లో పాల్గొన్నారో వాళ్ళకి చక్కని బాక్సెస్ ఉన్నాయి. ఈ బ్లాంకెట్స్ అందరికి, పిల్లలు ఇక్కడ ఎంతమంది ఉన్నారో అందరికి ఇస్తాను. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు వెళ్ళి క్రిస్మస్ తాత చాక్లెట్ తీసుకొని కిందకి వెళ్ళి భోజనం చేసి. ఎంతమంది బిర్యానీ ఇష్టం? మీకు ఇష్టం నాకు తెలుసు, అందుకే మరియా అంటే మీ అందరి కోసం మంచి బిర్యానీ చేసి పెట్టింది. సో అమ్మా ఓకే, వెరీ గుడ్. సో మీరందరూ బిర్యానీ తినేసి మళ్ళీ ఇక్కడ వచ్చి కూర్చోవాలా, ఓకేనా? అప్పుడు నేను మీ అందరు గిఫ్ట్స్ ఇస్తాను. అప్పుడు మీకు గిఫ్ట్ కాదు, మీకు ఒక అంకిల్ అక్కడ బ్లాక్ కలర్ శారీ కట్టుకుని చూడు, అద్దాలు పెట్టుకుంది, అక్క కనబడుతుందా? వాళ్ళ డాడీ మీకు కేక్స్ పంపించాడు. ఎక్కడి నుంచి? ఏలూరు నుంచి. అంటే అక్కడి నుంచి రాలేదు, ఇక్కడే ఉన్నాం. సో మీరు టెన్షన్ పడ అవసరం లేదు, కోవిడ్ ఫ్రీ. సో దాంట్లో చాక్లెట్ వేసి మీకు ప్యాక్ చేస్తారు, అది మీరు ఇంటికి పట్టుకెళ్ళండి. ఇక్కడ మీరు భోజనం చేయండి, స్వీట్ తినండి, కేక్ ఇంటికి పట్టుకెళ్ళండి. కేక్ తో పాటు గిఫ్ట్ పట్టుకెళ్ళండి. ఎవరైనా అల్లరి చేసినట్టు కనిపిస్తే ఈ అక్క వాళ్ళందరూ కూడా చూస్తారు, మీరు అల్లరి చేస్తే వాళ్ళకి గిఫ్ట్ లేదు, కేక్ లేదు, ఏం లేదు, కానీ భోజనం ఉంటుంది. మీకు బిర్యానీ అందరూ ఇష్టం కదా. సో మీరందరూ లేస్తే లేచి నుంచోండి. ఒక నిమిషం అండి. సంఘానికి ప్రకటన. సంఘ సభ్యులందరూ కూడా ఎల్సిఐ చింతల సభ్యులకి మా ప్రేమ విందులో మీరందరూ పాల్గొనాలా. ఇక్కడే పెద్దవాళ్ళకి ఇక్కడే ప్రేమ విందు ఏర్పరచబడుతుంది, చిన్నపిల్లలకి కింద ఏర్పరచబడుతుంది. అంటే చాలా తక్కువ స్పేస్ ఉంది కాబట్టి అందరూ ఈ ప్రేమ విందులో పాల్గొని ఎంజాయ్ చేయాలని ఆశిస్తున్నాం. హల్లెలూయా. తీసుకునే వాళ్ళు కిందకి వెళ్ళాలా. చాక్లెట్ తీసుకునే వాళ్ళు కిందకి వెళ్ళాలి. కొంచెం ప్లేస్ ఇవ్వండి. చాక్లెట్ తీసుకునే వాళ్ళు కిందకి వెళ్ళాలా. చాక్లెట్ తీసుకునే వాళ్ళు కిందకి వెళ్ళాలా. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. పక్క జరగండమ్మా. అమ్మ చాక్లెట్ తీసుకున్నావా? ఎస్, కిందకి వెళ్ళండి. క్రిస్మస్ తాతలు తొయ్యొద్దు, క్రిస్మస్ తాతలు ఎవరు తొయ్యొద్దు. చాక్లెట్ తీసుకోవాలి, కిందకి వెళ్ళాలి.